హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ మరియు కొబ్బరి లడ్డూలండి. చాలా ఈజీగా క్యారెట్ కొబ్బరి లడ్డూలని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్దగా ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. పిల్లలకి రెగ్యులర్గా చేసే కొబ్బరి ఉండలు కాకుండా ఇలా క్యారెట్ మరియు కొబ్బరి కలిపి ఇలా ఉండలు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ క్యారెట్ కొబ్బరి లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు క్యారెట్ తీసుకున్నాను. దాని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని ఇలాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. శుభ్రంగా తీసేసుకుంటున్నాను. తీసుకొని వాష్ చేసిన తర్వాత ఇలాగ మనం తురుముకునేది ఉంటుంది కదండి, ఈ విధంగా అయితే తురిమేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో నేను దేంతో అయితే తురుముతున్నానో అలాంటి దాంతో తురిమితే మనకి తురుము అనేది చిన్నగా అందంగా వస్తుందండి. పెద్ద దాంతో తురిమితే ఉండ అనేది మనకి చూడటానికి అంత బాగుండదు. తురిమి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ మొత్తాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. కొబ్బరికాయ అనేది మరీ ముదరగా ఉండకూడదు, అలానే లేతగాను ఉండకూడదండి. మీడియంగా ఉంటే కొబ్బరి క్యారెట్ ఉండలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర కోరుకునే మిషన్ ఉంటే కోరేసుకోవచ్చండి. నా దగ్గర మిషన్ లేదు కాబట్టి నేను వాటిని వాష్ చేసిన తర్వాత ఇలా మిక్సీలో కొబ్బరి తురుమును అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, మనకి కొబ్బరి తురుము చేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి ఉన్నా కూడా ఏం కాదండి, మనకి బాగానే ఉంటాయి. వాటిని నేను ఒక బౌల్ మెజర్మెంట్లోకి కొలుచుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక పూర్తి కొబ్బరికాయ అయితే ఇలా ఒక కప్పుడు కొబ్బరి తురుము అయిందండి. మనం అన్నీ కూడా ఈ కప్పు క్వాంటిటీస్తోనే తీసుకోవాలి. క్యారెట్ కూడా ఇక్కడ నేను కొలుచుకుంటున్నానండి. ఇవి పావు కేజీకి కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి. కొంచెం తురుము అనేది నాకు ఎక్స్ట్రా అయింది, అయినా కూడా నేను దాన్ని యాడ్ చేయట్లేదు. ఇలా కొలుచుకొని మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నానండి. పాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాదం ఇంకా కిస్మిస్ వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ జీడిపప్పు మాత్రమే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక హాఫ్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఇందాక మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని అయితే దీంట్లో వేసేసుకొని మంచిగా ఈ క్యారెట్లో ఉన్నటువంటి పచ్చివాసన పోయే వరకు ఈ గీలో అయితే మనం ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయ్యేసరికి ఎలా దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు దగ్గరికి అయిన తర్వాత మనం ఏ కప్తో అయితే క్యారెట్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పాలు, హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉన్నట్టయితే 1.5 కప్పు పాలు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే 1.5 కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చండి. మీరు పాలు వేసుకుంటే పాల్లో ఈ క్యారెట్ తురుము మొత్తాన్ని ఉడికించుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి. పచ్చి పాలు వేస్తే మనకి ఈ ఉండలు అనేవి నిల్వ ఉండవండి. ఈ విధంగా పాలు క్యారెట్ కలిపి ఒక 10 నిమిషాలైనా ఉడకాలండి. మనకి క్యారెట్ పాల్లో ఉడికిన తర్వాత మనం ఏ కప్తో అయితే వాటిని తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా ఒక 2-3 నిమిషాలు అయితే కరిగించుకోవాలండి బాగాను. చూడండి, బెల్లం పూర్తిగా కరుగుతూ ఉంది కదా, ఇంకా పూర్తిగా కరగలేదు. నేనైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలు బెల్లాన్ని కూడా కరిగించుకున్నాను. బెల్లం కూడా కరిగిన తర్వాత చూడండి, ఒకసారి అయితే ఎడ్జెస్ని అన్నిటినీ కూడా మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదండి, దాన్ని కూడా మనం ఈ క్యారెట్ మిశ్రమంలో వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా 1-2 సార్లు అయితే బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఈ విధంగా మొత్తం ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని, ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే మంచిగా కనిపించడం కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే ఉడికించానండి. ఉడికిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా జ్యూసీగా ఉంది కదా, దీన్ని పూర్తిగా దగ్గరికి మనకి ఉండ అయ్యేటట్టుగా మనం ఉడికించుకోవాలండి.
చూడండి ఆల్మోస్ట్ మనకి దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ అయితే లాస్ట్లో గీ వేస్తున్నానండి. నేను గీ వేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అనుకుంటా. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. చూడండి ఫైనల్గా ఇదైతే మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే చూడండి స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి స్టవ్ మీద అలా వదిలేస్తే మనకి ఆ హీట్కి కూడా ఇంకా కుక్ అవుతుందండి. మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో కావాలితే ఆ సైజులో తీసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. చూడండి 1/2 అవర్ తర్వాత చక్కగా ఉండైతే అయిపోతుందండి. వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ పాటు ఫ్రెష్గా ఉంటాయండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా కూడా అవుతుంది ఉండ అనేది, చాలా బాగుంటుందండి. మీరు జీడిపప్పు ఇలా పైన గార్నిష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే మనం ఈ ఉండలు చేసుకునేటప్పుడు దాంట్లో కలిపేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఎలా అయినా కూడా మీ ఇష్టం. టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలకి రెగ్యులర్గా చేసే స్నాక్స్ కాకుండా ఇలా హెల్తీగా క్యారెట్ మరియు కొబ్బరితో ఇలా ఉండలు చేసి ఇవ్వండి, చాలా బాగుంటాయి. స్నాక్స్ బాక్స్లో కూడా డైలీ ఒకటి పెడితే పిల్లలు స్నాక్స్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారండి. మరి కొబ్బరి క్యారెట్ లడ్డూల వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ చూడండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.